హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ ఫ్రూట్ చూసారా? మీరు ఎప్పుడన్నా చూసారా? సో నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటారంట. దీంట్లో నేను జెప్టో నుంచి ఆర్డర్ చేసా. వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకుంటుంటే ఇదేదో వెరైటీగా కనిపించింది. సరే ఒకసారి ఆర్డర్ చేద్దాం కదా అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది జస్ట్ 24 రూపీస్ పడింది నాకు. ఇది అండ్ ఇంకొకటి కూడా వచ్చింది. ఇది పచ్చిగా ఉంది, ఇది పండుగ ఉంది. ఫస్ట్ ఇది కట్ చేద్దాం కదా అని చెప్పి ఇదైతే నేను మీ ముందుకు చూపిస్తున్నాను. సో ఒకసారి కట్ చేసి ఇది ఎట్లా ఉందో అని చెప్పి ఒకసారి చూద్దాం, ఓకేనా? ఇది తింటే చాలా మంచిదంట. గట్టిగా అయితే ఉంది. ఓ గైస్, ఇది కారుతుంది. ఓ ఇది సేమ్ యాజ్ జామకాయ స్మెల్ వస్తుంది. ఒకసారి కొంచెం తిని చూద్దాము. లోపల మొత్తం ఇది మనకి దాన్ని ఏమంటారు, పప్పాయాలో సీడ్స్ ఉంటాయి కదా, అట్లా ఉంది. పప్పాయ ఒకటి, దోసకాయ సీడ్స్ ఉంటాయి కదా, అట్లా ఉంది. ఇది ఒకసారి తిని చూస్తాను. కానీ స్మెల్ మాత్రం జామకాయ స్మెల్ వస్తుంది. పుల్లగా ఉంది, పుల్లగా ఉంది కానీ బాగుంది. చాలా క్రంచీగా ఉంది. నేను మీకు ప్రెస్ చేసి వినిపిస్తా. పుల్లగా ఉంది, బాగుంది. నెట్లో చూసాను ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుందంట. అంటే మా హెల్త్కి చాలా మంచిదని చెప్పారు. సో ఇది ఎట్లా కట్ చేయాలో కూడా నేను యూట్యూబ్లో చూసాను. జస్ట్ నార్మల్గా హాఫ్ కట్ చేస్తే సరిపోతుంది, కానీ దాంట్లో వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో తినేసి పడేయడమే. పైనది తినొచ్చో లేదో నాకైతే తెలీదు. చేదుగా లేదు, అటు ఇది లేదు, చప్పగా ఉంది. కానీ పైనది తినేది కాదనుకుంటా, జస్ట్ లోపలదే తినేది. మీరు కూడా ఈ ఫ్రూట్ తినుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్ గైస్.